ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై యనమల నారాజయ్యారా? కూటమి ప్రభుత్వంలో తనకు ఏ పోస్టు దక్కడం లేదని ఫీల్ అవుతున్నారా? అందుకే ఆయన కాకినాడలో నిర్వహించిన మినీ మహానాడుకు డుమ్మా కొట్టారా? పదవి రాలేదని అసంతృప్తిని బయటపెట్టేందుకు ఆయన మహానాడుకు రాలేదా? ఇంకా ఏదైనా కారణం ఉందా? ఆంధ్రప్రదేశ్ టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన పార్టీలో చేరారు. లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆయన్ను నందమూరి తారక రామారావు తుని నియోజకవర్గం నుంచి ఆహ్వానించారు. దాంతో ఆయన పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆయన అప్రతిహాతంగా ఎదుగుతూ వచ్చారు. 1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగాను కొనసాగారు. కానీ ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. దాంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర నిరాశలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దాంతో ఆయన ఏపీసీ చైర్మన్ గా కేబినెట్ ర్యాంకులో కొనసాగారు. ఆ తరువాత 2009లో ఓడిపోయారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో ఆయన తన సోదరుడు కృష్ణుడిని పోటీ చేయించగా ఆయన కూడా ఓడిపోయారు. 2024లో తన కుమార్తె దివ్యను టీడీపీ నుంచి నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆయన సోదరుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. మొన్నటి వరకు టీడీపీలో ఆయన నెంబర్ 2గా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, స్పీకర్గా, మంత్రిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా, శాసనమండలి నేతగా ఇలా ఎన్నో పదవులు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ జీవితం మసకబారింది. అధిష్టానం పట్టించుకోవడం మానేసిందని నాయకులే చెబుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీ హైకమాండ్ తీరుపై యనమల నారాజ్గా ఉన్నారు. అందుకే కాకినాడలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతుంది. కూటమి సర్కార్పై తనకు ఉన్న ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేసేందుకే మహానాడుకు డుమ్మా కొట్టారని చెబుతున్నారు. కానీ మినీ మహానాడుకు తుని ఎమ్మెల్యే దివ్య కూడా వెళ్లకపోవడంపై టీడీపీ శ్రేణులు షాక్ గురయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా యనమల రామకృష్ణుడు సుదీర్ఘకాలంగా వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీలో చంద్రబాబు ప్రభావం బవం తక్కి యువ నాయకుడి మాట చెల్లుబాటు అవుతుందన్న క్రమంలో సీనియర్లు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారట. అలాంటి వాళ్లలో యనమల రామకృష్ణుడు ఒకరు. ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గ కేబినెట్ కూర్పు యనమలకు షాక్ ఇచ్చింది. రాజకీయంగా ఇక తన పని అయిపోయిందనే నిర్ణయానికి ఆయన వచ్చారు. గత ఏడాది రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటు కావడంతో కనీసం తన కుమార్తెకు అయినా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని యనమల ఆశించారు. కానీ సీఎం చంద్రబాబు దివ్యకు ఆ అవకాశం ఇవ్వలేదు. 1995లో టీడీపీలో సంక్షోభ సమయంలో స్పీకర్గా చంద్రబాబుకు అండగా నిలిచానని, కానీ తనకు అవమానకర రీతిలో రాజకీయ పదవి విరమణ చేయిస్తారని అనుకోలేదని సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో పార్టీతో
అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మినీ మహానాడుకు రామకృష్ణుడు, ఆయన కుమార్తె ఎమ్మెల్యే యనమల దివ్య కూడా వెళ్లకపోవడంపై టీడీపీ అధిష్టానం ఆరా తీస్తుందని తెలుస్తుంది. కడపలో నిర్వహించే మహానాడుకు కూడా వెళ్లకపోతే టీడీపీతో తాడో పేడో తేల్చుకోవడానికి యనమల సిద్ధమయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.